ఈ యొక్క జగిత్యాల జిల్లాల 21 మండలాలలో 5 మున్సిపాలిటీలలో చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జాతీయత, దేశం కోసం, ధర్మం కోసం ఏదైతే దేశభక్తితోటి హర్ ఘర్ తిరంగా యాత్ర ఏదైతే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామో, ఇదందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని మన ప్రధానమంత్రి గారు మా యొక్క పార్టీ పిలుపునిచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశ ప్రజలు, ఈ యొక్క పట్టణ ప్రజలు, ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కార్యక్రమం చాలా మేము గ్రాండ్గా నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కాలేజీల యాజమాన్యము, విద్యార్థులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రెస్కు, తర్వాత మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకు మా యొక్క స్టేట్ పార్టీ, ఈ యొక్క నిజామాబాద్ ఎమ్మెల్యే ఈ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని ఈ యొక్క జిల్లా మన జగిత్యాల జిల్లా ముఖ్య అతిథిగా పంపించిండ్రు. వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారత మాత బాణిత సంఖ్యలు తెంచి మనం ఈ రోజున ఏదైతే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామో దానికి కారణమైనటువంటి అమరవీరులు ఎంతో మంది ఉన్నారు. ఒక సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతారామరాజు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఆజాద్, ఎంతో మంది అమరవీరుల రక్తంతో తడిసిన నేల, వాళ్ళ రక్తంతో తడిసి భరతమాత బానిస సంఖ్యలు తెంచి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రాన్ని మనకు అందించి మువ్వెన్నెల జెండా, భారతీయులందరి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి త్రివర్ణ పతాకం, త్యాగం, వీరత్వం, శాంతి, పాడి, పశు సంపద, వీటన్నిటికీ ప్రతీకలైనటువంటి మువ్వన్నెల జెండా ఈ రోజు ఆత్మ గౌరవంతో రెపరెపలాడించే ఒక విషయం ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఉంది. ఆ బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా, భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సాంకేతాల మేరకు వారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తిరంగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 15 స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులు వారి ఇళ్లలో మువ్వన్నెల జెండాలని ఆత్మగౌరవంతో ఎంతో సంతోషంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున మరి మన ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండాని ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకుంటూ, ఎందుకంటే మనం ఈ రోజు ఇంత భయం లేకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నాము అని అంటే దానికి కారణం ఆ మువ్వన్నెల జెండా రెపరెపల కింద మనం ఉండడం, ఆ మువ్వన్నెల జెండా పట్టుకున్నటువంటి చేతులు అంత బలంగా ఉండడం. మరి వారందరికీ కూడా మనం అందరము ఒక చేతులను అందించి ఈ జరుగుతున్నటువంటి ధర్మ యజ్ఞంలో సమిధల్లమై ముందుకు ఉరకాలని కోరుకుంటూ, యువత ఏదైతే ఉందో వివిధ దేశాలు, కొన్ని దేశాలు విచ్ఛిన్న శక్తులు, కొన్ని రాజకీయ శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎంత ప్రయత్నించినా కూడా, ముఖ్యంగా జెన్ జీ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎన్నో రకాలుగా విచ్ఛిన్న శక్తులు విచ్ఛిన్నం చేయాలని చూస్తారు, మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తారు. కానీ విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించండి. ఈరోజు ఈ జెండా అంత గర్వంగా ఎగురుతుంది, దాని కింద మనం ఇంత ధైర్యంగా తలదాచుకుంటున్నామంటే కారణం దానికి పట్టుకుని ఉన్నటువంటి ఒక శక్తి. ఆ శక్తికి మనం సమిధలమై శక్తిని అందించాలని మరొకసారి కోరుకుంటూ, మనందరి ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి మువ్వన్నెల జెండా ధైర్యంగా అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజున కూడా విద్యార్థులతో మేము ర్యాలీ చేయడానికి ఏకైక కారణం భవిష్యత్ పౌరులు. ఈ రోజున మనం ఆలోచిస్తున్నటువంటి ఆశయాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అన్న గారి ఆదేశాల మేరకు, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజున ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై భారత్. 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా
మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం, ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులని స్మరించుకోవడము, అదేవిధంగా మనం ఈ రోజు మనం సురక్షితంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దుల్లో మన కోసము పోరాడుతున్న యోధులకు మనము వారిని జ్ఞాపకం చేసుకోవడం, అదేవిధంగా కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జెండా కిందనే అందరం కూడా రావాలని ఒక సంకల్పంతో ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశభక్తితో పాటు భవిష్యత్తులో ఏదైతే భారతదేశము 2047 వరకు విశ్వగురు వికసిత్ భారత్ దిశగా ప్రయాణం చేయాలి, ప్రపంచంలో మొట్టమొదటి స్థానంగా భారతదేశం ఎదగాలని ఒక సంకల్పంతో ఏదైతే ముందుకు సాగుతున్నామో, ముఖ్యంగా జంజీ యువకులందరూ కూడా దీంట్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకోనాలి. అదేవిధంగా మన దేశం కోసం పాటుపడిన, స్వతంత్రం కోసం పాటుపడిన ఆ యోధుల్ని జ్ఞాపకం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తిరంగా ర్యాలీ చేతి పట్టుకుంటే అది ర్యాలీ అవుతుంది, గుండెల్లో ఉంటే అది దేశభక్తి అవుతుంది. మరొకసారి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మనమందరం కూడా తమ తమ ఇండ్లపైన, వ్యాపార సంస్థలపైన ఈ తిరంగా ర్యాలీని తప్పకుండా కట్టుకునవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. అండ
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. రాజులు అయినా, పేదలు అయినా, భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం